మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. చీకటి కమ్మిన 3 గంటలకు యేసు ఎనిమిది రామ సంవత్సరాన్ని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటలకు నా దేవ నన్ను ఎందుకు విడిపిస్తున్నావు అని అర్థం. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను తెలుసుకున్నాడని ఒకరు పరిగెత్తి వెళ్ళిపోయి ఒకరు సజీవ వ్యక్తి ఒకటితో నుంచి రెండని తగ్గించి ఆయనకు త్రాగమనిచ్చి వేడి ఈ తాళుడి ఈ ఏరియా వీరి తాళుడి ఏరియా వీరి తిప్పవతి నేను చూసము అంతటా ఏసు గొప్ప వారిని 3 గంటల సమయంలో సిలువ వేయడానికి ప్రభు 3 గంటల సమయంలో ప్రాంతంలో సిలువ వేసి దేశమంతటా చేయడానికి మనం చీకటిలో ఆయన సిలువ కాలంలో ఉన్న ప్రభుత్వం చీకటిలో అయినప్పటికీ కూడా తల్లి గర్భం మొదలుకొని భూగర్భంలో దేవాదేవుడు అందరికీ స్వచ్ఛపరిచి అందరినీ ఆయన మర్యాదకి గర్భం పుట్టి ఆయన అందరికీ పాపంగా తెలుసుకోవడానికి వచ్చారండి. ఆయన పుట్టినప్పుడు తల్లి 12 సంవత్సరాలు 19 సంవత్సరాలను ఆయన యేసు ప్రభువును ఆశ్రయించాడు. పరిగెత్తించి ఆ తల్లి యేసు ప్రభువును పడిపోయింది. ఆ తల్లి సందర్భంలో వచ్చి లేవదీసి ఎంతో ముద్రాడుతున్నాడు. మన బిడ్డకు పెంచి తిరిగి పరిస్థితులను ఎంతో బాధయాలను తొందరగా కలవబడతాం. అలాగే అప్పుడు మరియా తల్లి వయసులో చిన్నపిల్లడప్పుడు బిడ్డని ఎత్తుకుని యేసు ప్రభువుని అలాగే పెంచి పెద్ద చేసి శత్రువులకి దాచిపెట్టి ఆవిడ శత్రువులని అయినా చాలా మంది ఒక్కొక్కరు బిడ్డను చూస్తే వాడతారు, ఒకరు కొడుకు పుట్టాడంటే వాడతారు. లోకానికి రక్షణ పుట్టాడనేసి ఎంతమంది సంతోషిస్తున్నా కానీ అది లోపల గుండెలు జగదు అది ఏదో మోసకరమైనట్టుగా చూస్తారు. ఇప్పుడు మన మానవులు అయితే ఆయన వాసనకుంటాడు పడిపోతాడని అనుకుంటారు. అలా కాకుండా మన దేవాలయ దేవుడు మన మానవుల కోసం ఎంతో శ్రమ పొంది మానవుల హృదయాల్లో ఆయన వెలువరించడానికి వచ్చి మన కొరకు మన పాపంలో కొరకు మన దగ్గర చేసిన కొరకు మన దగ్గర చేసిన మన ఇతరులు చేసిన పాపాల కొరకు ఆయన హృదయాన్ని తీసుకొచ్చి మన మోసభావం చేయడానికి 3 గంటల సమయంలో ఆయన మరణానికి సిద్ధమయ్యాడంటే చేయడం మరణానికి సిద్ధపడి ఆయన ఈ గుణాలకు వచ్చాడంటే మనం ఎంతో ప్రజలు మనకి మరణాన్ని ఇచ్చాడు దేవుడు. అలనాడు మన తల్లిదండ్రులు ఎంతో గట్టి చేసినప్పుడు గట్టి ఆకలతో నాయన ప్రార్థన అనేది తెలియకుండా ఎంతో మంది బిడ్డలు ఆయన ఎంతో బాధపడి ఏమో కానీ ఇప్పుడైతే మనము దేవుడు ఏది మనం ఆయన సృష్టించుకోవడం చూసిన సమయాన్ని బట్టి మనం తీసుకుంటున్నాము. లోకం అంతా నాయన ఎప్పుడైతే చేసుకుంటుంది
లోకాధిపతి ఏసయ్య, లోక చక్రవర్తి యుద్ధమున్న ఏసయ్య కలశీలను మటి గంటలో 8 గంటల్లో 3 గంటలు సేపు ఆయన ఉన్నాడంటే ఎంత బాగా ఏంటయ్యాను నా ప్రభు. నా ఒకడు నాయన నీ చేయి ఎందుకు చేయబడి దేవా నా చేయి నన్ను ఎందుకు విడిచిపెడుతున్నావు అని అంటున్నాడు. మనమైతే మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఆపరెళ్ళారైతే మన గురించి అంటారు, మళ్ళీ వస్తాడో వస్తాము ఏ చెప్తారో ఎంత తీసుకెళ్ళిపోమంటారండి. అలా కాకుండా దేవుడు ఎప్పుడు తీసి దేవుడు విలువ దేవుడిని ప్రార్థిస్తున్నారు. దేవా నన్ను లోపలకి నువ్వే కదా సంప్రదాయ నన్ను చేయి పెట్టేస్తున్నావు, నువ్వు ఏమైపోతారో ఈ ప్రజలు అన్న ఒక ఆందోళన ఆయన ఉండేదేమో. దేవా నా దేవా నన్ను చెప్తూ చేవిడాడికి అని ఆలోచిస్తున్నప్పుడు దానికి దగ్గర నిలిచిన వారు కొందరు ఆ మాట విని అయ్యో ఏమేమి చేయగలుగుతున్నారో అది రక్షించడేమో నీకు శత్రుడు తిరిగేస్తారు. అది ఎవరో తప్పరు. ఆ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కూడా మనుషులు తిరిగేవాళ్ళు ఉన్నారు. మనుషులను కూడా కష్టం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మనుషుల్లో చాలా నిర్ధారణ మనుషులు కూడా ఉన్నారు. చాలా శక్తి మనుషులు ఉన్నారు. ఒకరు చుట్టే ఒకరు వాసన మనుషులు ఉన్నారు. కానీ అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. స్వార్థం అనమాట. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఆ మాటలు విని ఆడ ఏరియాను తెలుస్తున్నాడు. తిరుపతిలో ముంచిన రెండు తగ్గించి ఆయనకు ప్రారంభించి తాళ్ళు ఏది అలా దిగుని వచ్చినేమో అనేసి రెండని తెచ్చుకొని ఆడేసుకుని చెప్తున్నారు. ఆయన మళ్ళీ ఏదో ప్రాణాన్ని తిరిగేస్తారు అనేది విడిపెట్టి తెచ్చుకోవచ్చు కదా. తిరగడం మళ్ళీ మంచి ఇవ్వడం, మళ్ళీ పరిగెత్తుకోవడం కొడడం అన్ని శ్రమలు పెట్టారు. మొదలు పెట్టారు, జాగ్రత్త కొట్టుకుంటూ వచ్చారు. నేను గెలవలేదు లాగి ఇలాగి అని చదవనంతా ఉంది తీసి ఎలాగైతే 2 గంటల్లో నిలబెట్టారు. అయినప్పుడు కూడా ఆగి ఒకరోజు ఆగలేదు. ఆయన మంది గంటలోనే అలా 3 గంటల సమయం చేసినంత చేయడానికి 3 గంటలకు వేసు ఏ లేదని సమాని ప్రతి జరగడం త్యాగం ఆ మాటలకి అది వ్యాపారంత ప్రతి 10-15-18లో చూడండి. 10-15 పెద్దలు నేను దాన్ని మరలా తీసుకున్నాను, నా ప్రాణము పెట్టుతున్నాను. ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవడు నా ప్రాణము తీసుకున్నాడు? నా అంతలో నేనే దాన్ని పెట్టుతున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తీసి దేవులకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన దేవుడు ఏమన్నాడు, నేను దాన్ని మరలో తీసుకున్నాడు, నా ప్రాణము పెట్టుకున్నాను. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడంటే ప్రాణం పెట్టి ప్రాణం పెట్టుకున్నాడు. ఇందువలన నా తండ్రి నన్ను క్షమించుకున్నాడు అన్నాడు. మనము ఎవరన్నా మన ప్రాణాలకు ఎవరన్నా ప్రాణాలు చేశారంటే మనకు తగ్గుతామా? అది బాగానే పెద్దసార్లు మన ఇంకా 20 సంవత్సరాలు పద్ధతి జరుగుతాం. ఆ ప్రాణం పెట్టడానికి ఏంటంటే అయ్యో నా బిడ్డ వస్తాడా రాడా అని ఆయన తోటకెళ్ళాడు అనేసి దేవుని ప్రార్థిస్తున్నారా? లేదు, ఆయన చెప్తున్నారు. ధనవంతుడు ఎలాగా ప్రాణమా తిరిగి చూపించాలని అన్నాడు. అలాగా ఈ రోజుల్లో తండ్రులు కూడా చాలా మంది అలా ఉన్నారు. తండ్రి నమ్మిన బిడ్డలే నమ్మట్లేదు. ద్రోహి కొడుకైనా కుటుంబైనా సినిమాలు చెప్పుకోవడం అబద్ధమాలు చెప్పుకోవడం తల్లిదండ్రులు కూడా నమ్ముతున్నారు. ఈ రోజుల్లో కూడా అప్పుడు చచ్చిపోయిన కుమారుడిని ఎలాగా చచ్చిపోయిన తల్లి కుమారుడిని కాపాడి శనకుమారుడు తల్లి కుమారుడు నాయన నువ్వు చచ్చిపోయిన కుమారుడికి ఆశించేసావు, మరి అమ్మ మాట ఏముందంటే ఆయన సరికి నాయన ఆశిస్తున్నారు. కానీ కుమారుడు గురుమూర్తులు మన ప్రాణ పెట్టిన దేవుడి కొరకు ప్రార్థించడము ఏంటి భూమిగా పెట్టింది, ఆసక్తిగా పెట్టింది. దీన్ని గట్టి సంగతి లేదన్నా ఎవరికి లేదు. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకోవడం తప్ప దేవుడి విషయంలో ఎవరు
పాలించేవాడు మీరు ఇక్కడ ఏమంటున్నారు దిప్పటి ఏడవచ్చుడు నేను ప్రాణం పెట్టుకున్నాను అంటున్నాడు. ఎవరైనా మనం పెట్టగలమా? మనం పెట్టలేము. ఆయన నా తండ్రి నన్ను ప్రేమించుకున్నాడు కనుక ఎవరు నా ప్రాణం తీయలేదు. మనల్ని దేవుడు ప్రేమిస్తే ఏ శక్తులు కూడా మనల్ని ఆడి చేయలేదు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. చాలా మంది వెనక్కి ముళ్ళు పెట్టి వాళ్ళు ఉన్నారు, శత్రు భావాల్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చేతపడి ఉన్నారు, చాలా పెట్టడం ఉన్నారు. ఆయన చేడపడి లాంటి మనుషులు కూడా ఉన్నారు. మనుషులకి అవకాశం ఉంటే మనుషులు కూడా మింగేసి ఈ రోజులో ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడే వచ్చేస్తున్నాయి. అయితే ప్రాణం పెట్టుకున్నాను అంటున్నాడు దేవుడు. పెట్టుతున్నాను, దాన్ని పెట్టుకున్నాను అధికారము దేవుడు నాకు తిరిగి తీసుకున్నట్టు రాముడు అధికారము కాదు. నా తండ్రి వల్ల ఈ ఆశ పొందింది. నేను చనిపోవడానికి నా దేవుడి దగ్గర ఆశ చేసుకున్నాను. నా తల్లి గర్భంలో పడినప్పుడే, ఈ భూమి మీద పడినప్పుడు, ప్రజల తల్లి గర్భంలో పడినప్పుడే నేను చనిపోతానని ఎన్న ఆజ్ఞలు చెప్పుకున్నప్పుడు, ఎందుకంటే స్నానాలు నీటిలో దాంట్లో అయిపోయినప్పుడు తల్లి తెలుస్తుంది. తల్లి ఏమని చెప్తుంది? నాయన స్నానం నీటిలో ఇవ్వరా అన్నది. ద్రాక్షరసం అయిపోయింది కావా అంటే అప్పుడు ఏమంటుంది? తల్లి ద్రాక్షరసం అయిపోయిందని చెప్పింది. ఎందుకంటే ఏమవుతుందని అబ్బా ఆడేదమ్మా చెల్లిస్తుందా చెల్లిస్తుందా అని అన్నారు కదా. లేదు, ఏసుకున్న వారు ఎక్కడ ఆలోచిస్తున్నారు? ఈ కలవరి దిగువ ఏడుపడుతున్నారు కదా. ఎలాగా ఈ రోజుని చదివించాలి, భరించాలి, కలవరి స్థితిలోకి నేను ఎడిపోయాను అనేది ఆ ధ్యానంలో ఆయన ఉన్నారు. మరియ తల్లి గుర్తు పెట్టుకుంది, నా కొడుకు ఏదో ధ్యానంలో ఉన్నాడు. అయినప్పుడు కూడా ఈ ప్రకాశనంతా కూడా దేవతలు మరియ తల్లి చెప్పేశారు. చెప్పిన విషయంలో మరియ తల్లి జ్ఞాపకం ఉంటుంది. ఏ విషయం కూడా ఆవిడ ఎవరికి చెప్పకుండా సింహం మందిరంలో ఎదుగుబాటు ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు ఆ సింహాలు ఆయన ఎదుగుకొని అన్ని చేశారు కదా. అలాగా చనిపోయే ఎత్తుకుని ఉంటాడు ఆయన ఇంకనే కట్టాను మనం నేను ఎందుకు చెప్పినప్పుడు. అలాగే అప్పుడు మహేశ్వరి కేశవ్ గారు మనసులో వచ్చి అయ్యో మీరు కూడా దేవతలు చెప్పారా, మనమే దేవతలు ప్రత్యేకించి ఎంచుకోవడానికి అన్నాము అనేది మాట చెప్పుకుంటారు. సరే అనేది నాకు వచ్చినప్పుడు ఇలా జాతరసం చేశారు. ఈయన తండ్రి వలన ఆజ్ఞ పొందుతున్న ఎడలా నాయన నేను ఈ ఆజ్ఞని మరణ చెట్టును నేను పొందుతున్నాను అనేసి ఇంకా దేవుడు ఆయన చెప్తున్నాడు అన్నమాట. చెప్పినప్పుడు కీర్తన గ్రంథంలో నా ఎడవ నేను నా ఎడవ చేయమని నన్ను రక్షించక అద్భుతం దూరంగా ఉన్నామా. మనల్ని సమయమైన నష్టమైన దేవుడిని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవా 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 అన్నప్పుడు మా దేవుడు మనం ఒక్క చూస్తూనే ఉంటాడు. నాకు మధ్య నా కుమారుడు మమ్మల్ని ప్రార్థిస్తున్నారు. ఈ 40 రోజులు చక్కగా ప్రార్థించారు. నా దగ్గరికి ఏ అవసరాలు ఉన్నాయో అని దేవుడు నిజంగా మరణం ఆహారం అయిపోయినప్పుడు 12 మంది శిష్యుడికి ఉన్న భక్తులందరికీ ఆహారం అయితే వెళ్ళిపోయినప్పుడు నా మాటలన్నీ అందరూ కాదని చెప్పినప్పుడు ఆయన ఆహారాన్ని వెళ్ళిపోయేటండి. వెళ్ళిపోయిన అప్పుడు కూడా వెళ్ళిపోలేదు. ఆయన జీవాత్మ మా చుట్టూ మన ఎదుగుతూనే ఉన్నాడు. జీవాత్మ మనకి ఏ అవసరాలు వచ్చినా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అయితే వారు 20 సంవత్సరాలు దగ్గరగా ట్యాగ్ చేసినప్పుడు ఆ మాటలు నా దేవాన్ని నన్ను వెతికి చేయవచ్చుకోండి దగ్గరగా వారిలో కొందరు మాట ఉన్నారని మాట్లాడుతుంటే కొద్ది మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము
28వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాము. యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని 2వ వచనం బాబురావు గారు చదువుతారు. ఆయన వాసుని నిర్వహిస్తారు. ప్రార్థన సరళి గారు ప్రార్థన చేస్తారు. బాబురావు అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్టు నేను తప్పుగా ఉంటున్నానని తిరగతో ఇండియన్ ఒక పాత్ర అక్కడ పెట్టి కనుక వారు ఒక శిరకతో నింపి నడకకు తగిలించి ఆయన నోటికి అందించి ఈ వాకు Gracias.
19వ అధ్యాయం. ప్రభువైన యేసు ప్రభువు వారు కల్వరి శిలువలో పలికిన అతి పరిశుద్ధమైన 7 మాటలు. నాకు ఇచ్చిన అతి పరిశుద్ధమైన మాట 5వ మాట. ఆ తర్వాత సమస్తము అప్పటికే సమాప్తమైనది చేసి లేఖను నెరవేరినట్లు నేను జరుపుకొని ఉన్నాను. చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి నిజంగా వారు ఒక స్పంజీ చిరకతో నింపి ఇసుక పడవను తగ్గించి ఆయన నోటికి అందించి వార్త మరి మరి అతి ప్రసిద్ధమైన కల్వరిలో పడిన ప్రభువైన యేసు ప్రభువు వారు సిలువలో పడిన అతి వేదనలో మరి ఆయన మరి సిలువలో పడిన 7 ప్రశస్తమైన మాటలు కలిసి గాయములతో ఆయన సిలువలో ప్రయాణాడుతూ మరి దేవుడు ఎంతగానో రాముని కడిగాడు నాకు రాముగా ఉంది మరి నడుస్తూ రాముని అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే చిరకట్ తీసుకుని ఆ స్పందన నుంచి ఆయన చేదు మరి ఆయన నోటికి అందించాడు. ఎంత మన కోసమైన ఈ లోకానికి మరి బలైపోయాడు. మన పాపముల కోసమైన ప్రవచనలో మరి బలి అయ్యి మన పాపాల కోసమైన రిక్తుడిగా దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అలాగే చూడండి ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయం. ఇస్సాకు 19వ వచనం చూడండి. 17, 18, 19 వచనాలు. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాడు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తగ్గిన నీళ్లు పౌరుడు ఇస్సాకు తిరిగి ద్రవించాడు. మరి అబ్రహాము ఇస్సాకు ఎవరైతే అబ్రహాము కుమారుడు. మరి ఆ దేశంలో విత్తనం నూరంతల ఆశీర్వాదం పొందిన తర్వాత ఆ యొక్క ఇస్సాకు గెరారు దేశం నుండి బయలుదేరి అక్కడ గుడారం వేసుకున్నాడంట. అబ్రహాము దినముల్లోనే మరి అక్కడ ప్రజలకి మరి నీళ్ళు కావాలని బావులను ప్రవహించాడంట. అలాగే 23వ వచనం కూడా చదివితే చూడండి. 23వ వచనం అక్కడ నుండి బెర్షెబాకు వెళ్ళి యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను అబ్రహాము దేవుడను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు భయపడు. నీ దాసుడైన అబ్రహామును బట్టి ఆశీర్వదించి నీ సంతానం విస్తరింప చేసింది. అక్కడ తనకు బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసి అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ వారిని కనబడాలి. బెర్షెబాని నుండి బయలుదేరి మరి ఎలాగా ఇస్సాకు బేతేలుకు మరి వస్తూ ఉండగా మరి అక్కడ అబ్రహాము సంతతి మరి అక్కడ ఒక బావిని త్రవ్వించాడు. మంచి జనములు గల ఎవరంటే ఇస్సాకు. అలాగే చూడండి 69వ అధ్యాయం 21వ వచనం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 21వ మొదటి స్టార్ట్ చేస్తాం. వారి చేతులు నాకు ఆహారంగా పెట్టింది. వారు నాకు దప్పిక అయినప్పుడు చెరక ప్రారంభించి వారి భోజనం వారికి గురుగా ఉండదు కాక. అంటే చూడండి మరి దేవుడు దప్పికనే ఉన్నారు. మరి భక్తులైన దావీదు మహారాజు కూడా మరి మరి దావీదుకి అతను 69వ అధ్యాయంలోని మరి వారు ప్రభు అడుగుతున్నారు. నాకు దాహముగా ఉన్నప్పుడు వారు నాకు సేకరించారు, చేదైన సేకరించారు. మనము కూడా ఆయన గాయములతో మనము వేడను పెట్టి నిత్యము కూడా ఆయన అపరాధంతో మన గాయములతో ఆయన రేపుతూనే ఉన్నాము. అలాగే ఇది చూడండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం. దప్పుకని వారులారా చూడండి, దప్పుకుని వారులారా దేవుడికి నీళ్లు మనం తాగితే మనం దప్పుగా మనమైతే
చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనంలోని ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎన్నుకున్నాడు. ఐగుప్తు దేశంలో మగ్గిపోతున్న ప్రజలను దేవుడు కానాను దేశానికి తీసుకుని వెళ్ళాలని దేవుని యొక్క ఆతురత, దేవుని సంకల్పం. ఎందుకంటే అక్కడ బిడ్డలు మగ్గిపోతున్నారు, ఐగుప్తుల్లో నాశనం అయిపోతున్నారని కానానికి తీసుకెళ్లాలని దేవుని అభిప్రాయం. అయితే ఇశ్రాయేలు ప్రజలంటే అరణ్యంలో వారికి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం వల్ల దేవుడు కాసి కాపాడుతూ వాళ్ళు నడిపిస్తూ ఉంటే అక్కడ మాంసం లేదే, ఆహారం లేదనంట, తిరుగుబాటు చేస్తున్నట్టు అరణ్యంలో దేవుడి మీద, ఎవరు మోషే మీద ఇశ్రాయేలు తిరుగుబాటు చేస్తుంటే మరి అప్పుడు అన్నమయ్య మాకు ఏం లేవే, ఐగుప్తు దేశంలో మాంసం ఉంది, మంచి ఆహారం ఉంది, భుజించడానికి అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతున్నారు. నీళ్ళు ఏమంటున్నప్పుడు మోషేతో అంటున్నాడు అక్కడ 7వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు చేసిన మరి వాదన బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడు. మరి వారు నీటిలో ఒక మరి దేవుడు పంటను పట్టగా నీళ్లు వస్తాయి, అవి ప్రజలు తాగి బ్రతుకుతారు అని మరి నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనంలో వివరించబడింది. అలాగే ఎస్కేఎల్ గ్రంథము 47వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎస్కేఎల్ గ్రంథము ఎస్కేఎల్ ఎస్కేఎల్ 47వ అధ్యాయం. దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఎస్కేఎల్ ప్రవక్తని చూడండి, చదవండి. ఫస్ట్ నుంచి చదివితే ఆ ప్రవర్తన అంటే తన జీవితాన్ని, తన ప్రార్థన సహవాసాన్ని పడవడానికి ఎక్కడికి తీసుకెళ్ళాడండి ఎస్కేఎల్ ప్రవక్త? మందిరము ఎస్కేఎల్ గ్రంథం 7వ అధ్యాయంలోని మరి ఎస్కేఎల్ ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త. అయితే ప్రవక్త ఎస్కేఎల్ ఎక్కడ తీసుకెళ్ళాడు? ఒక మందిరంలో గుమ్మం దగ్గరికి తీసుకువెళ్ళాడంట. ఎలా ఉంది నీ ప్రార్థన జీవితం ఎస్కేఎల్? నీ ప్రార్థన ఎలా ఉంది అంటే మన జీవితంలోని మనం చేసిన ప్రార్థన విశ్వాసం ఎలా ఉందో దేవుడు గొప్పగా సమానంతో కొలుస్తాడు. ఎలా కొలుస్తాడో చూడండి ఎస్కేఎల్ ప్రార్థనని. ఆయన ఇంకాను చూడండి ఒకసారి 4వ వచనం నుంచి, ఆయన మరీ 1000 మూరలు కొలిచి నీళ్ళ మూరలను నడిపించగా నీళ్లు మోకాలు లోతున్నది. ఇంతకు 1000 మూరలు కొనని నీళ్లు కూడా నన్ను నడిపించగా నీళ్లు మొదలవుతుంది. ఇంకను నన్ను 1000 మూరలు కొనగా నీళ్ళని నింపిన లోతై నది కనబడుతుంది. ఎలా కొలుస్తున్నట్టు ప్రార్థన చేసి ఎస్కేఎల్ ఎంతగా కొలుస్తున్నాడు. మన జీవితంలో కూడా మన ప్రార్థన, మన జీవితము, మన సహవాసము ఎలా ఉందని ఎస్కేఎల్ గొప్ప ప్రవక్త అయిన ఎస్కేఎల్ తన జీవితంలో ఎలా కొలిసాడో తన ప్రార్థన జీవితాన్ని మనం కూడా మన ప్రార్థనలో ఎలా నిలబడతామో అని దేవుడు చూస్తాడు. అలాగే చూడండి యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం నుండి, ఈ వాక్యము మన దైవదాసులు గౌరవయ్య గారు నిత్యము చెప్తుంటారు. ఈ వాక్యం ఏంటంటే యెషయా గ్రంథం 12వ అధ్యాయం, కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులు నీళ్ళు. రక్షణ అంటే రక్షణ అనే బావి, అది ఊరిటి నీటి జల ఒక్కరునే ఆ బావిలు. అంటే మన ప్రార్థన జీవితం, వాక్యం అనే నీరు, ఊరుతుండే నీరు మనము చేదుకోవాలంట. కావున మీరు ఆనందపడాలి. ఏంటంటే అక్కడ ఒక బావు ఉంది, ఆ బావులో ఊరిటి నీటి జల ఒక్కరున్నాయి, అవి మీరు ఆనందంతో మీరు ఆరాధించాలి. రక్షణాధారమైన బావులో నీళ్లు చేదుకోవాలి. ప్రతి దినము వాక్యాన్ని మనం చదువుకుంటాం అంటే ఆ బావి అనేది మనంతా కూడినా కూడా నీళ్లు ఉక్కుతూనే ఉన్నాయంట. నీళ్ళు అంటే వాక్యం. మనకి పరిశుద్ధ గ్రంథము ఆకాశం అంతా విశాలమైనది. దీనికి
మనం చెట్లన్నీ కలమలుగా చేసి రాసినా కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయడానికి సరిపోమాట. ఇంత పరిశుద్ధ గ్రంథమైన ఈ యొక్క లేఖనంలోని రక్షణాధారమైన భావన వీళ్ళు చేరుకున్నారు. అవి ఎప్పుడు కూడా ఉరుగుతూనే ఉంటాయంట. ఎప్పుడు కూడా అవి ఉరుగుతూనే ఉంటాయంటే వాక్యము ఉరుగుతూనే ఉంటుంది. ఆ వాక్యాన్ని మీరు ఉదయమనే పలక మీద అవి విత్తనాల వల్ల మీరు వేసుకోవాలి. వేసుకున్నవి మీరు నెమరు వేయాలి. అందుకే రక్షణాధారమైన బావులో నీరు చేరుకోవాలి. అలాగే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. సమరయ స్త్రీ గురించి దాహంతో అడిగారు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ ఒక సమరయ స్త్రీ అంటే ఒకటి నీళ్లు చేరుకుని అక్కడికి రాగా యేసు నాకు దాహము కిందని అని అడిగాడు. ఆ సమరయ స్త్రీని అడిగినప్పుడు యూదులైన మీకు మాకు సాధించిందా, మేము నీటించుట మీరు రావట్టారు. అప్పుడు అంటారు వారు, మీ నీవించి నీళ్ళు నేనిచ్చి నీళ్ళు తాగితే నువ్వెప్పుడు దప్పుకోవడం అంటాడు ప్రభు. నేనిచ్చే జీవజలకు నీళ్ళు దప్పుగా ఎప్పుడు పడమన్నాడు. అంటే మనం ఏంటి, ఆమె ప్రభా మీకు మాకు సాంగత్యం మీరు యూదులు కదా, నేను ఇచ్చే సమయం నేనిచ్చి నీళ్ళు నువ్వు తాగుతావా అంటే ఆయన అంటున్నాడు ప్రభు చేసే ప్రభు, నీవు ఇచ్చి నీళ్ళు కాదు, నేను ఇచ్చే నీళ్ళు త్రాగినప్పుడు ఇవి దాహమును నీకు దప్పుతుగా అంటాడు. ఎప్పుడు కూడా దప్పుతుగా. నీళ్ళంటే వాక్యము. దేవుడు ఒకవేళ మనం కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎన్ని వచ్చినా కానీ మనం చూడండి, ఎంతో మంది హేళన చేసినా, ఎంతో మాట్లాడినా రహస్యం సృష్టిన గర్భానికి వెళ్ళి మన బైబిల్ వాక్యాన్ని ఒక్క మాట చదువుకుంటే ప్రభు ఒక్క మాటతో మాత్రం మాట్లాడతారు, మనకి ఆదరిస్తారు. అదే మనకి ఆదరణ. నాకు ఒక చిన్న మాట, పిల్లలు లేనప్పుడు నేను మరి అంబాజీపేట మెడిసిన్కి వెళ్ళినప్పుడు అక్కడ అప్పుగారు ముస్లిమ్స్ ఒక మాట అడిగారు, మీకు ఫేస్ చేస్తానని అడిగారు. అవునండి. నేను ఒక క్వశ్చన్ అడిగాను, నువ్వు దానికి సమాధానం చెప్తే నీకు వెంటనే పిల్లలు కొడతారు. ఏం సార్ అంటే అబ్రహం కుమారుడు ఎవరు అని అడిగారు. అప్పుడు నేను తడుకోకుండా గొప్పలు నాకు తెలియదు, తగ్గుదంతా తగ్గితే నాకు ఇష్టాకని చెప్తాను, నీకు వెంటనే పిల్లలు కొడతారు. అలాగే ఇప్పుడు చూడండి, ఇష్టాలు కూడా మరి ఆ దేశంలోని ఎన్నో బాధలు తగ్గించాడు చదువు కోసం, క్రీడ కోసం. మరి ప్రభు యేసు ప్రభు వారు కూడా ఆ కలవరి సిలువలో, ఆ సిలువలో, ఆ మండు టెండలో, ఆ పొయ్యి సిలువలో ఎంతగానో ఆయన రక్తాన్ని కారుస్తూ మన కోసం, మన పాపముల కోసం బలి అయిపోతూ తన యవన రక్తాన్ని దాగులుగా దండింప చేశాడు. అలాగే కొన్ని కాణాల విధులు మరి నేళ్లనే ద్రాక్షారసంగా మార్చేశారు ప్రభు. ఎందుకంటే అక్కడ ప్రభువులో శక్తి ఉందని, ప్రభులో మహిమ ఉన్నదని, ఈయన పరిశుద్ధుడని, ఈయన రాళ్ళ ద్వారా మరి ప్రభు మాట్లాడించగలని మరి తెలుసు. పెట్టండి ప్రభు కుమారుడా, నువ్వు తక్కువగా ఉన్న ద్రాక్షారసం నేను చేయబడ్డామా, నా సమయం కాదు. నేలను కూడా ద్రాక్షారసం గల మార్చగల గొప్ప శక్తి గల దేవుడు ఆయనే. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాట బలమైనది, ఆయన మాట మనకి తోడుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రభు మనల్ని కాపాడుతుంది. మరి అలాగే చూడండి, ఎన్ని శ్రమలు భరించారు, ఎంత వేదన పడ్డారు. మరి నిజంగానే వాక్యము ఆయన ఈ యొక్క ప్రతి మనం అందరూ కూడా నిజంగా మనము వెండి బంగారములు, ధననిధులు, గొప్ప ఇల్లు కలిగి ఉన్నామేమో, కానీ వాటి కంటే అతి పరిశుద్ధమైనది ఈ జీవ గ్రంథం మనం కలిగి ఉండడమే. మన గృహములు ఈ పరిశుద్ధ గ్రంథము మనం కలిగి ఉన్నామంటే ఇందులో శ్రేష్టమైన మాటలు మనం చదివినప్పుడు ప్రభు మనతో మాట్లాడి మనకు ఆదరించి ఆయన ఎంతో మనల్ని బలపరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన బాటిల్